నెక్స్ట్ నా హోంవర్క్ ఇచ్చుకున్న వాటిలో లెక్క ఒకటి బాగా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. మిగతా అన్ని కూడా ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. హోంవర్క్ ఏదైతే మనం సమ్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్స్, ఈజీగా కూడా ఉంటాయి మనం ప్రాక్టీస్ చేసుకుంటే. పడుతుందా? అవన్నీ కంప్లీట్ చేసి ఉండాలండి. ఇది ఒకటి చెప్తాను, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. చూడండి, ఇది ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ 6x + 5 × √6 - 2x² + x dx. క్లియర్ గా అది మనకి టైప్ 2 లో కనబడుతుంది. అర్థమైందా? ఎందుకంటే px + q ఉంది, ఇంటూ అని. అయితే వెంటనే మనం ఏం చేస్తాం, దీన్ని ఏమో i అనుకుంటాను. నెక్స్ట్ 6x + 5 = అర్థమైందా, px + q తీసుకుంటాం మనం. ఏమని, a ఇంటూ ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తం యొక్క డెరివేటివ్ అంటే 6 - 2x² + x హోల్ డాష్ ప్లస్ b అని రాసుకుంటాం. అలా తీసుకోమని అన్నారు కాబట్టి టైప్ 2 లో అలా రాసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ దీని యొక్క హోల్ డాష్ అంటే ఏమవుతుంది, 6 యొక్క డెరివేటివ్ 0 అండి, మైనస్ 2 × 2 = 4x. ఎప్పుడైనా సరే x² ఉంటే పైన ఉన్నది కింద దిగిపోతుంది. 2 × 2 = 4 అయింది. ఇక 2 కు 1 తగ్గితే 1 అవుతుంది కాబట్టి 4x ప్లస్ x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ p అంతే. యాక్చువల్ గా ఎలా ఉందో ఒకసారి సింపుల్ గా రాసుకున్నాం. a ఇంటూ -4x + 1 ప్లస్ b అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం, కంపేర్ x కోఎఫిషియెంట్స్. x కోఎఫిషియెంట్ అంటే ఇటువైపు LHS లో x కోఎఫిషియెంట్ ఎంత ఉంది మనకి, 6 ఉంది. కాబట్టి 6 = ఈ పక్కన కోఎఫిషియెంట్ అంటే ఏమవుతుంది, a ఇంటూ -4x అంటే -4ax. కోఎఫిషియెంట్ ఏమవుతుంది, -4a అవుతుంది అన్నమాట. అంటే a = 6/-4. a = 6/-4 కిందకు వచ్చింది. అప్పుడు ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే -3/2 అనేది ఏ వాల్యూ అది. ఇప్పుడు కంపేర్ కాన్స్టెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, 5 ఉంది. 5 = ఇక్కడ a + b, ఎందుకంటే 1 × a ఒక b, రెండు కాన్స్టెంట్ కనబడుతుంది. కానీ నా దగ్గర ఏం కావాలి, b కావాలి కాబట్టి 5 - a that is equal to 5 minus of -3/2. మైనస్ చేయాలి, ఇంకో -3/2 అంటే ఏమవుతుంది, +3/2. that is equal to 2 LCM అయితే 5 2s are 10 + 3 that is equal to 13/2. మొత్తం మీద a వాల్యూ b వాల్యూ కూడా కనుక్కున్నాం. తీసుకెళ్లి దీని వాల్యూ కింద రాద్దాం. therefore దీని నుంచి 6x + 5 అంటే ఎంత అయినట్టు మనకి, a అంటే -3/2 కాబట్టి -3/2 ఇంటూ 6 - 2x² + x హోల్ డాష్ ప్లస్ 13/2 అయింది. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి లెక్క కోసం. i = క్వశ్చన్ ఏ విధంగా మారుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్, ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి, -3/2 ఇంటూ 6 - 2x² + x హోల్ డాష్ ప్లస్ 13/2 క్లోజ్ ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. అర్థమవుతుందమ్మా? ఈ 6x + 5 బదులుగా అదంతా రాసానండి. రాస్తే ఇది 1 ఇది 2 కింద కనబడుతుంది కాబట్టి దీంతో ఈ రెండాటిని మల్టిప్లై చేసి స్ప్లిట్ చేద్దాం, విడదీసేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఈ మొత్తం నుంచి -3/2 అనేది కాన్స్టెంట్ కదా, బయట ఉండమనండి. -3/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 6 - 2x² + x హోల్ డాష్ ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. అర్థమైందా? ఈ ఫస్ట్ పదానికి అయిందండి. రెండో దానికి ప్లస్ 13/2 ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. యాక్చువల్ గా దీనికి ఒక ఫార్ములా ఉంది, మీకు చెప్పాను అందరికీ. ఏంటంటే అది ఇంటిగ్రల్ ఆఫ్ √f(x) ఇంటూ f'(x). గుర్తుందా అందరికీ? ఏంటంటే అది ఇంటిగ్రల్ ఆఫ్ √f(x) ఇంటూ f'(x) dx అంటే ఏమని రాసుకోమన్నాం, f(x) హోల్ పవర్ 3/2/3/2 అని రాసుకోవచ్చు. ఆ ప్రకారంగా దట్ ఈస్ ఈక్వల్ టు -3/2 ఇంటూ f(x) అంటే 6 - 2x² ప్లస్ హోల్ పవర్ 3/2/3/2 ప్లస్
13/2 into integral root of 6 minus 2x square plus x dx. 3/2 3/2 క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత చూద్దాం, దీన్ని కూడా తీసేద్దాం. మళ్ళీ ఆ మొక్క మళ్ళీ ఎలా చేయాలి? టైప్ 1 లో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ విధంగా చేయాలి. టైప్ 1 ప్రాబ్లం. టైప్ 1 అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? తీసుకోవాలి 6 minus 2x square plus x వాల్యూ తీసుకుని x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కామన్ తీయాలి. అర్థమైందా? x స్క్వేర్ కామన్ తీస్తే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమై ఉంది? -2 అయి ఉంది. కాబట్టి -2 కామన్ తీయాలి. -2 into x స్క్వేర్ మైనస్ x పదం వేద్దామండి. 1 ఉంది అక్కడ, ఏమీ లేదు. కాబట్టి -x/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది అన్నమాట. -x/2 తర్వాత -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అయింది. సరిపోయిందా? ఫస్ట్ x స్క్వేర్ తర్వాత x తర్వాత కాన్స్టెంట్ వచ్చే విధంగా రాసుకోవాలంటే నువ్వు కామన్ తీసిన తర్వాత. ఈ రకంగా నువ్వు దీంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నెక్స్ట్ ఏమని రాయాలని చెప్పాను? దట్ ఈస్ ఈక్వల్ టు -2 into x స్క్వేర్ -2 into x స్క్వేర్ -2 into x into 1/4. సరిపోయిందా? 2 టైమ్స్ పోతే 1/4 సరిపోతుంది కదండి. 2 into x into 1/4 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ -3. ఓకేనా? కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు -2 into x minus 1/4 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తుంది. 2abకి ఏమొస్తుంది? మైనస్ వచ్చింది కాబట్టి a minus b హోల్ స్క్వేర్ -1/16 -3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -2 into x minus 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 16 LCM అయితే -1 -48 అండి. 6 3s are 48. 48 1 ఎంత అవుతుంది? 49 అవుతుంది. రెండు మైనస్లే కదా, యాడ్ చేసేస్తాం. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు -2 into x minus 1/4 whole square minus 49/16 అని వచ్చిందండి. దట్ ఈస్ ఈక్వల్ టు -2 into x minus 1/4 whole square minus 7/4 whole square. మైనస్ అంటే తీసుకెళ్ళిపోదాం, 2 ఉండొచ్చు, మైనస్ ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? 7/4 whole square minus x minus 1/4 whole square. ఇప్పుడు ఇది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో. అంటే క్వశ్చన్ దగ్గరికి వచ్చాను ఈసారి మళ్ళీ. I is equal to 3/2 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి -6 minus 2x square plus x whole power 3/2 ఇంపార్టెంట్. అర్థమవుతుంది అందరికనే? ప్లస్ 13/2 ఇంటూ రూట్ ఆఫ్ 2 into 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x minus 1/4 హోల్ స్క్వేర్ dx. ఇదిగో ఇది ఏదైతే ఉందో అది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మీరు అది చూసుకోండి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ 6 minus 2x square plus x whole power 3/2 అని చెప్పి ప్లస్ 13/2 into √2. 2 బయట కామన్ అవుతుంది కదా, మరి 2 బయట తీసేయండి. √2 ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x minus 1/4 whole square dx. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a square minus x square అనే ఫార్ములా వేయాలండి. ఈ 2 √2 టైమ్స్ పోతే దట్ ఈస్ ఈక్వల్ టు -6 minus 2x square plus x whole power 3/2 ప్లస్ 13/√2 అని ఒక పెద్ద బ్రాకెట్ పెట్టేసి a square minus x square ఫార్ములా అండి. ఫస్ట్ x/2 ఇంటూ అంటే x minus 1/4 into 2 root of 7/4 whole square minus x minus 1/4 whole square. మధ్యలో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ a square by 2 7/4 whole square by 2 into sin inverse of a square, sorry, x by a, x minus 1/4 by 7/4 plus c. అదో sin inverse అయితే ప్లస్ అవుతుందండి, cos దగ్గర ఒకటి మైనస్. sin inverse of x by కాకపోతే నేను ఎల్సిఎం కట్టుకుని మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకోవచ్చండి, అది అక్కడ వదిలేసినా పర్లేదు. అర్థమైందా?
అలా సింప్లిఫై చేసుకో. నెక్స్ట్ టైప్ 3 అండి. 2 అయింది కదా. టైప్ 3 ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చేయగలిగేలా ఉంటది. ఎక్కువ సార్లు టైప్ 3 నుంచి టైప్ 4 నుంచి అడుగుతున్నాడు లైఫ్ లో. వినపడుతుందా? అంటే టైప్ 3 వస్తేనే ఇంతకు ముందు టైప్ 1 నేర్చుకుంటేనే టైప్ 2 లెక్క చేయగలుగుతాం కదా. అలాగే టైప్ 3 నేర్చుకుంటేనే టైప్ 4 లెక్క చేయగలుగుతాం అనమాట. రెండోటికి మళ్ళీ కోఇన్సిడెంట్ ఉంటుంది. టైప్ 3 ఏంటంటే ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/a ప్లస్ b sin x dx అని, కానీ ఇంటిగ్రల్ ఆఫ్ 1/a ప్లస్ b cos x dx అని, కానీ ఇంటిగ్రల్ ఆఫ్ 1/a cos x ప్లస్ b sin x dx అని కానీ ఉండాలండి. అంటే న్యూమరేటర్ లో ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉండాలి. అర్థమవుతుందా? పైన మాత్రం ఎక్స్లు కానీ సైన్లు కానీ ఏముంటాయి వీల్లేదు. అర్థమైంది? న్యూమరేటర్ లో కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ ఉంటే ఆటోమేటిక్ గా బయట కామన్ తీసుకుంటే 1 వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. డినామినేటర్ లో ఎలా ఉండాలి? a ప్లస్ b sin x అని కానీ, a ప్లస్ b cos x అని కానీ, sin x cos x తో కూడినటువంటిదని కానీ మొత్తం మీద ఎలా ఉన్నా సరే పర్లేదు. అంటే సైన్ కాస్ లో ఉండాలి ఫంక్షన్. రెండు ఉన్నా ఒక్కొక్కటి ఉన్నా ప్లస్ కాన్స్టెంట్ యాడ్ అయినా నష్టమేం లేదు, నంబర్ కూడా చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ప్లస్ సి అని ఉన్నా కూడా మనం చేయగలుగుతాం ఈ మోడల్ లో. ఇలాగ మనకి సైన్ కాస్ లో ఫంక్షన్ డినామినేటర్ లో ఉండి పైన కాన్స్టెంట్ ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది టైప్ 3 నేర్పుతుంది మనకి. ఏంటంటే ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, దెన్ వీ కెన్ టేక్ మరి ఏం తీసుకుంటారు అంటే టేక్ t is equal to tan x by 2 అని తీసుకుంటాం అండి. ఇక్కడ లేదు తీసుకుంటాను, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి t is equal to tan x by 2 అని తీసుకుంటే అంటే x ని t లోకి మార్చడానికి ఇది ఒక పద్ధతి అనమాట. tan x by 2 అని తీసుకున్నాను t, ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు dx బదులుగా dt లో ఏం మారుతుందో తెలుసుకోవాలి. dx వాల్యూ కట్టాలి, అదే విధంగా sin x వాల్యూ కట్టాలి, అదే విధంగా cos x వాల్యూ కట్టాలి. ఇంచేత మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకున్నాం. ఎప్పుడన్నా దాన్ని టీ అనుకుంటే ఏం చేసేవాళ్ళు మనం? ఆ మొత్తం లెక్కనంతటిని కూడా టీ లోకి మార్చేసేవాళ్ళు, ఇంకెక్కడ ఎక్స్ కనపడకుండా. అలాగే ఇప్పుడు కూడా నువ్వు మార్చాలంటే ఏం చేయాలి? యాక్చువల్ గా t is equal to tan x by 2 అయితే dt is equal to దీని డెరివేటివ్ కట్టావు అనుకోండి. dt is equal to tan x by 2 డెరివేటివ్ ఎంత అండి? secant square x by 2, secant square x by 2. అయితే మరి x by 2 కూడా కట్టాలి డెరివేటివ్ లో. మళ్ళీ లోపల ఉన్న x by 2 డెరివేటివ్ ఏంటి? 1/2. x కి డెరివేటివ్ ఏంటి? dx. కానీ నా దగ్గర ఏముంది? ఒక dx మాత్రమే ఉంది. dx మాత్రమే అడ్డే పెట్టుకుని మిగతా అన్నిటి తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్, ఇది 2 ఏం చేస్తుంది? బైలో ఉంది. ఈ పైకి వెళ్తే ఏమవుతుంది? 2dt బై ఈ secant square x by 2 ఇలా బైలోకి వచ్చేస్తాయి. secant square x by 2 is equal to dx. ఏమన్నా అర్థమైందా? అర్థం లేదా? బైలో ఉన్న 2 ఈ పక్క వచ్చినట్టు మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతున్నటువంటి secant square x by 2 డేకి వచ్చినట్టుకి బైలోకి వచ్చింది secant square x by 2 అని. అయితే మరి ఇంకా t లో మారిందా? మారలేదండి. అంటే dx is equal to 2dt బానే ఉందండి. బైలో secant square x by 2 అని ఉందండి, అలా ఉంచకూడదు. secant square x by 2 ఏమని రాసుకోవచ్చు? 1 plus tan square x by 2 అని రాసుకోవచ్చండి. రాసుకోవచ్చా రాసుకోకూడదా? 1 plus tan square x by 2 అంటే secant square x by 2 ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. ఆ ప్రకారం రాసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2dt బై tan x by 2 అంటే నువ్వేమన్నావు? t అన్నావు. కాబట్టి 2dt బై 1 plus t స్క్వేర్ అయిందండి. అర్థం అవ్వలేదు మీకు? అంటే t is equal to tan x by 2 అని తీసుకుంటే dx బదులుగా నువ్వేం రాయాలి? 2dt బై 1 plus t స్క్వేర్ అని రాయాలి. అర్థమైందా? నేను ఒకటి కనుక్కున్నాం, ఇది 2dt బై 1 plus t స్క్వేర్. అదే విధంగా మరి sin x వస్తే ఏం రాయాలి? sin x is equal to డైరెక్ట్ ఫార్ములా 2 tan x by 2 by 1 plus tan square x by 2 అని ఫార్ములా లేదా? ఉందా లేదా? sin x కి sin 2 theta is equal to 2 tan theta by 1 plus tan square theta.
ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ థీటా అంటే ఎక్సే ఉంది కాబట్టి దానికి సగం x/2 అయిందన్నమాట. ఆ ప్రకారం చూసుకుంటే sin x ఏమని రాసుకోవచ్చు 2t/1+t² అని రాసుకోవచ్చు. అదే విధంగా cos x అంటే ఏమని రాసుకోవచ్చు 1 - tan² x/2 1 + tan² x/2. ఇందాక చెప్పిన ఫార్ములా అండి ఇది cos 2θ ఫార్ములా. cos 2θ ఫార్ములా 1 - tan² θ 1 + tan² θ. ఆ ప్రకారంగా 1 - tan² x/2 ఇక్కడ x ఉంది కాబట్టి /2 సగం 1 + tan² x/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 - t² 1 + t² అయిందండి. ఇది cos x. మొత్తం మీద sin x cos x dx అన్ని కట్టాం. ఇది తీసుకెళ్ళి అందులో కాకపోతే ఏమవుతుంది లెక్క అంతాను t లోకి మారిపోతుంది. అంటే టీ అనే టర్మ్స్ లోకి మారిపోతుంది. దాన్ని నువ్వు సింప్లిఫై చేస్తే ఏం జరుగుతుందంటే టైప్ 1 లోకి మారిపోద్ది. టైప్ 1 లో సింప్లిఫై చేస్తే లెక్క అయిపోతుంది. అర్థమైందా? ఇది అంటే ఈ టైప్ 3 ఏం నేర్పుతుంది అంటే ఈ sin x cos x లో కనుక డినామినేటర్ లో ఫంక్షన్ ఉన్నట్లయితే tan x/2 = t అని తీసుకోవాలి అని నేర్చుకోవాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు తీసుకుని ఇలాగా dx వాల్యూ cos x వాల్యూ sin x వాల్యూ కట్టి అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమైందా? substitute dx, sin x, cos x values in the problem and then integrate. అప్పుడు తర్వాత ఇంటిగ్రేట్ చేశారు. అర్థమైందా అందరికీ? రాసుకోలేదు సరే. టైప్ 3 కి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం అండి. చూడండి ఎలా కనబడుతుంది మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1/4 + 5 cos x dx. అంటే టైప్ 3 లో ఉన్నట్టేనా ఇది? అంతే కదా 1/a + b cos x రూపంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి సబ్స్టిట్యూషన్? ఏమని చెప్పాను tan x/2 = t అని తీసుకోవాలి. కాబట్టి let t = tan x/2 or tan x/2 = t అలాగనే అనుకోవచ్చు. tan x/2 = t. ఇప్పుడు ఈ పార్ట్ టైప్ 3 లో ఉన్న ఏ మోడల్ కైనా ఇది చేయాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే టైప్ 3 లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి సగం మార్కులు ఎప్పుడు మన చేతిలో ఉన్నట్టు ఉంటాయి. tan x/2 = t అయితే tan x/2 యొక్క డెరివేటివ్ ఏంటండి sec² x/2 ఇంటూ మరి x/2 కడితే x/2 డెరివేటివ్ 1/2 x కి డెరివేటివ్ dx = dt. ఇది నేను చెప్పిందే మీకు. నాకు dx మాత్రమే కావాలి, రెండు పోవాలంటే ఈ 2 ని ఇటు తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇప్పుడు మల్టిప్లై అవుతుంది కాబట్టి డివైడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది dx = 2dt/sec² x/2 is nothing but 2dt/1 + tan² x/2 that is equal to 2dt/1 + t² dx బదులుగా. అర్థమైందా? ఇక్కడ లెక్క ఏ విధంగా ఉన్నా dx మాత్రం ఇదే అవుతుంది ఎప్పటికీ. నెక్స్ట్ నాకు అక్కడ ఏముంది ఓన్లీ cos x ఉంది, sin x తో పని లేదు. నాకు sin x వాల్యూ కట్టక్కర్లేదు. cos x ఏమని రాసుకోవచ్చు 1 - tan² x/2 1 + tan² x/2. గుర్తుపెట్టుకోండి ఫార్ములా అన్నిటికీ కూడా బైలో ప్లస్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇంకసారి 1 + tan² x/2 పైన ఉందంటే బైలో ఉంది అంటే పైన మైనస్ అయ్యింది. దానికి ఏముంటుంది సైన్ కి 2 tan x/2 1 + tan² x/2. ఆ ప్రకారం ఇది ఏమైంది 1 - t² 1 + t² అయింది. మొత్తం మీద అన్ని కూడా t లో మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని i అనుకుంటే ఇచ్చిన ప్రాబ్లం ని సో i = ఏమని రాసుకోవచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ 1/4 + 5 * 1 - t² 1 + t² dx అంటే ఇంటూ 2dt/1 + t² అని వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసిన అంతకంటే ఏం చేయలేదు. అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/లో 1 + t² అనేది ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. 1 + t² అంటే ఇక్కడ 1 ఉంది ఏం లేదు కాబట్టి 4 * 1 + t² + 5 * 1 - t²
ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ప్రతిసారి కూడా బైలో డినామినేటర్ లో 1 ప్లస్ టీ స్క్వేరే ఎల్సిఎం అవుతుంది. ఆ ఎల్సిఎం అయింది ఈ పైలో ఉన్నది బైలో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ప్రతిసారి జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ రెండు పోతే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2 బై 2 కాన్స్టెంట్ కదా, 2 బై 4 తో మల్టిప్లై చేస్తే 4 ప్లస్ 4 టీ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 5 టీ స్క్వేర్ dt. దట్ ఈస్ ఈక్వల్ టు 1 అయిపోతుంది కాబట్టి 2 బయటికి ఎంటేస్తాను. 2 ఇంటూ 1 బై ఫస్ట్ మైనస్ అవుతుంది అంచేత 4 ప్లస్ 5 9 అండి. 4 ప్లస్ 5 9. 4 టీ స్క్వేర్ మైనస్ 5 టీ స్క్వేర్ నుండి మైనస్ టీ స్క్వేర్ అంతే కదా మరి. 9 మైనస్ టీ స్క్వేర్ ఎవరైనా అర్థమైందా అర్థమలేదు మాట. 9 మైనస్ టీ స్క్వేర్ అయితే ఏం చేస్తావు నువ్వు? 3 స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అని రాస్తావు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 3 స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ dt. ఇది ఏ ఫార్ములా అండి? ఇంటిగ్రల్ ఆఫ్ చెప్పండి దేనికి ఫార్ములా? 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏంటిది ఫార్ములా? ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇటమ్మా రూట్ లో ఉంటే అది వస్తుంది. రూట్ లేదు ఇక్కడ. ఫార్ములా ఏంటండి? 1 బై 2a ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. అంతేనా కదా ఫార్ములా? ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఆ ప్రకారంగా దీని ఏ అంటే ఎంత? 3, ఎక్స్ అంటే ఎంత? t. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇప్పుడు 2a ఏ అంటే 3 అన్నావు కదా, 1 బై 2 ఇంటూ 3 log ఆఫ్ a ప్లస్ ఎక్స్ 3 ప్లస్ t బై 3 మైనస్ t ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే 1 బై 3 ఇంటూ log ఆఫ్ 3 ప్లస్ t మీన్స్ tan x బై 2. 3 ప్లస్ tan x బై 2 బై 3 మైనస్ tan x బై 2 ప్లస్ c. అర్థమైందా లెక్క? నెక్స్ట్ ఇది యాక్చువల్ గా 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ అండి. మీరు ట్రై చేయండి, అది వచ్చేది ఇంకా ఈజీగా వస్తుందండి. ఏంటమ్మా 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ ఇట్లా రివర్స్ లో ట్రై చేస్తే సేమ్ ప్రాసెస్ లో ట్రై చేయండి. ఇందాక మైనస్ వచ్చింది కదా ప్లస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై అని వేసుకోవచ్చు. ఆ ప్రకారం ఆ లెక్క ట్రై చేయండి. ఇంకో లెక్క చెప్తాను. ఇంటిగ్రల్ 1 బై 3 కాస్ ఎక్స్ ప్లస్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 6. 3 cos x plus 4 sin x plus 6. 4 sin x plus 6 అని లెక్క ఉందండి. మీరు చెప్పాను కదండి టైప్ 3 లోనే కదా ఉంది. ఇప్పుడు టైప్ 3 లో ఉన్నప్పుడు ఇదంతా మళ్ళీ సేమ్ dx tan x by 2 is equal to t అనుకుంటాను. dx వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, దాన్ని cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా ఏం కావాలి మీకు? అడిషనల్ గా sin x వాల్యూ కూడా కావాలి. కాబట్టి sin x is equal to 2 tan x by 2 by ఇప్పుడు చెప్పేసాను 1 plus tan square x అంటే that is equal to 2t by 1 plus. ఈ రకంగా sin x, cos x, dx మూడు వాల్యూలు తెలిసినాయి కాబట్టి ఇవి తీసుకొచ్చి లెక్కలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు i is equal to ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 3 cos x అంటే 1 minus t square by 1 plus t square గుర్తుండిపోవాలండి. ప్లస్ 4 sin x 4 ఇంటూ 2t by 1 plus t square ప్లస్ 6 అంతే కదా. 2 dt by 1 plus t square అనేది dx అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 plus t square ఎల్సిఎం అయితే 3 into 1 minus t square plus 4 2s are 8t. దానికి ఏం లేదు ఎందుకంటే 1 plus t square ఉన్నాయి కాబట్టి. plus 6 into 1 plus t square 2dt by 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అయిపోతుంది. అవుతుంది కదా? అయిపోతే మనకి ఇప్పుడు కింద ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 3 తో మల్టిప్లై చేస్తే 3 1s are 3 minus 3t square plus 8t
6 ప్లస్ 6t స్క్వేర్ 2dt అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 3 స్క్వేర్ మైనస్ t స్క్వేర్ దగ్గర నుంచి మొదలు పెడదాం. 6t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్ అంటే 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 6 ప్లస్ 3 9 సరిపోయినాయమ్మా అన్ని. ఇంకా dt ఆ 2 బయటికి ఎంటేసి ఓకేనా. 2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోయింది, ఇలా వచ్చేసింది. ఇక్కడ 2 కామన్ తీస్తే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ కామన్ వస్తుందా? రావట్లేదు. ఇప్పుడు ఎలా కనబడుతుంది? క్లియర్ గా టైప్ 1 లో కనబడుతుంది. టైప్ 1 లో ప్రాబ్లం చేసేస్తాయి. టైప్ 1 లో అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం టేక్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 3 కామన్ తీసేస్తే 3 స్క్వేర్ ప్లస్ 8t బై 3 ప్లస్ 3 రెండాటి నుంచి వస్తుంది కానీ క్లియర్ మరి అంచేత. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ t స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ t 2 ఇంటూ t రాస్తాడు. ఏం రాయాలి పక్కన? 4 బై 3 రాస్తే సరిపోతుంది. 4 2s are 8 అవుతుంది కాబట్టి 4 బై 3 ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అని వచ్చింది. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏమవుతుంది? t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ కనబడుతుందా? అప్పుడు ఏమవుతుంది? t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 16 బై 9 మైనస్ ప్లస్ ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ మైనస్ అదే 9 ఎల్సిఎం అయితే మైనస్ 16 ప్లస్ 27 మైనస్ 16 అంటే t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎందుకంటే ప్లస్ 27 మైనస్ 16 ఉండండి. పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుందండి. ప్లస్ 11 బై 9 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. లేదా ఇక్కడ స్క్వేరింగ్ రాసుకోవాలంటే 3 ఇంటూ t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 11 బై 3 హోల్ స్క్వేర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ i ఈజ్ ఈక్వల్ టు 2 పైన ఉందండి. 2 బై 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ y లో 3 ఎందుకు వచ్చిందండి? దీని బదులుగా ఇక్కడ రాసుకున్నప్పుడు 3 అడిషనల్ గా ఉంది, అది బయలోకి పంపేసాను. బయటకు పంపేస్తే 1 బై t ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 11 బై 3 హోల్ స్క్వేర్ dt. సరిపోయిందా సరిపోలేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఎలా కనపడుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూపంలోనే కనపడుతుంది. మధ్యలో ప్లస్ ఏ ఉంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది మన పని. దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై 3 ఇంటూ ఫార్ములా ఏంటి? 1 బై ఏ ఇంటూ రూట్ 11 బై 3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. tan ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ 2 ప్లస్ t ప్లస్ 4 బై 3 బై రూట్ 11 బై ప్లస్ ఇది 3 ఈ బైలో ఇంకా బైలో ఉంది అందుకని క్యాన్సిల్ అయిపోతుంది. 2 బై రూట్ 11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3t ప్లస్ 4 బై రూట్ 11 ఎందుకంటే 3 ఎల్సిఎం అయితే క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై రూట్ 11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan x బై 2 ప్లస్ 4 బై రూట్ 11 ప్లస్ అని రాసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడంటే ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ sin x ప్లస్ cos x dx అని అన్నాడండి. 1 ప్లస్ sin x ప్లస్ cos x. మరి ఇది కూడా మనకు క్లియర్ గా టైప్ 3 లో కనబడుతుంది. tan x బై 2t అనుకోవడం, sin x వాల్యూ, cos x వాల్యూ, dx వాల్యూ మూడు వచ్చేసినాయి. దీని నుంచి మనం మళ్ళీ ఏం చేయొచ్చు? i ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ కూడా చేయండి. కనబడుతుందా? 1 బై 1 ప్లస్ sin x అంటే 2t బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ cos x అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ ఎల్సిఎం అయితే 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్
1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఇక్కడ ఇంకో టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 2 ప్లస్ 2t ఈస్ ఈక్వల్ టు 2dt అంతే 2dt. మళ్ళీ 2 కామన్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 2 ఇంటూ 1 ప్లస్ t ఇంటూ 2dt. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ t dt. డైరెక్ట్ సమ్ అండి. స్క్వేర్ ఉంటే మనకి టైప్ 1 టైప్ 2 అని చూస్తాం మనం. స్క్వేర్ లేదు అక్కడ. 1 బై 1 ప్లస్ t దాని డెరివేటివ్ ఎంత 1. కాబట్టి డైరెక్ట్ గా రాసేది ఎలా కనపడుతుంది మనకి 1 బై x dx రూపంలో కనపడుతుంది అనమాట. 1 బై x dx కి ఇంటిగ్రేషన్ ఏంటండి log x అంటే log ఆఫ్ 1 ప్లస్ t ప్లస్ c. అర్థమైందమ్మా? ఇది మీకు ఎలా కనపడుతున్నట్టు 1 బై x రూపంలో కనపడుతున్నట్టు అంచేత 1 ప్లస్ t log ఆఫ్ 1 ప్లస్ t అని రాసేది. అంతేగాని 1 ప్లస్ t స్క్వేర్ వస్తే log ఆఫ్ 1 ప్లస్ t స్క్వేర్ రాసుకోకూడదు. ఎందుకంటే డెరివేటివ్ కాన్స్టెంట్ కాదు కాబట్టి. అర్థమైందా? అదే 1 ప్లస్ 2t అని వచ్చింది అనుకోండి అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ 2t dt అని వచ్చింది అనుకోండి. దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. అది ఎక్కువ ఆలోచించొద్దు అసలు. 1 ప్లస్ 2t కి డెరివేటివ్ ఎంత 2. 1 కి 0 2t కి 2. అర్థమైందా? అంటే కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి దీని ఇంటిగ్రేషన్ ఏంటంటే log ఆఫ్ 1 ప్లస్ 2t బై 2. గుర్తుందన్నమాట? అర్థమైందా? కాన్స్టెంట్ అంటే దాని యొక్క ఫంక్షన్ లో ఉండేటటువంటి దానికి నువ్వు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది కాన్స్టెంటే అయితే నువ్వు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసి ఆ కాన్స్టెంట్ ను ఏం చేయొచ్చు బైలో వేసేయచ్చు. మీకు డిఫరెన్షియేషన్ లో ఏం చెప్తారు అంటే దాని డెరివేటివ్ కట్టి పక్కన వేసేయండి అంటారు. ఎక్స్ ఉన్నా సరే వేసేయచ్చాక కానీ ఇక్కడ డెరివేటివ్ కట్టి బైలో వేయొచ్చు. కానీ ఎక్స్ ఉంటేనే అంటే వేరియబుల్ ఉంటే వేయడానికి లేదు ఇంటిగ్రేషన్ లో. కనబడుతుందా? ఒక కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అదనమాట. ఆ ప్రకారం ఇది లాగ్ ఆఫ్ 1 ప్లస్ టీ. ఒకవేళ 2t ఉంటే 1 ప్లస్ 2t బై 2 అని రాసి ఉండేవాళ్ళు. అర్థమైందా? సో దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x బై 2 ప్లస్ c అని రాసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమనుందమ్మా ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ 4 కాస్ 2x dx అని ఉంది. మరి ఏం చేద్దాం? యాక్చువల్ గా టైప్ 3 లోనే ఉంది. టైప్ 3 లో మనం ఏం చెప్తున్నాం tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు t తీసుకోండి మనకు లెక్క వచ్చేస్తుందని చెప్పి సింప్లిఫై చేసేస్తాం. ఇప్పుడు నేను కూడా tan x బై 2 అనే తీసుకుంటే కానీ మరి కాస్ x వాల్యూ వచ్చింది కానీ కాస్ 2x వాల్యూ వచ్చిందా? చాలా పెద్ద అయిపోతుంది. కాస్ 2x కదా కావాలి అంటే ఒక్కొక్క సందర్భంలో టైప్ 3 మోడల్లో కాస్ 2x కానీ సైన్ 2x కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలా కాస్ 2x ఇచ్చేడు అనుకోండి థీటా డబుల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా థీటా ఏం చేయాలి? దీనికి సగం చేయాలి. ఇప్పుడు దాకా x ఉంటే x బై 2 తీసుకున్నాం కాబట్టి 2x ఉంటే ఎంత తీసుకోవాలి? ఇక్కడ x తీసుకోవాలి అంటే దీంట్లో సగం దీంట్లో కాదు. x లో ఇక్కడ x ఉన్నప్పుడు x లో సగం x బై 2. ఇక్కడ 2x ఉన్నప్పుడు 2x లో సగం x. అర్థమవుతుంది మీకు కాబట్టి. సో 2x అని కనపడినప్పుడు నువ్వేం తీసుకోవాలమ్మా? x అనే తీసుకోవాలి. tan x ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటే సరిపోతుంది. ఆ ప్రకారం మనం చూసుకున్నప్పుడు tan x ఈజ్ ఈక్వల్ టు t అంటే డెరివేటివ్ ఎంత అండి? secant స్క్వేర్ x కి 1 వేయక్కర్లేదు. dx ఈజ్ ఈక్వల్ టు dt అంటే dx ఈజ్ ఈక్వల్ టు dt బై secant స్క్వేర్ x. secant స్క్వేర్ x కూడా ఫార్ములా అదే ఏంటది? dt బై 1 ప్లస్ tan స్క్వేర్ x. అర్థమైందా? secant స్క్వేర్ x కి 1 ప్లస్ tan స్క్వేర్ x అని రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? dt బై 1 ప్లస్ t స్క్వేర్. ఏం తేడా వచ్చింది? 2 తేడా వచ్చింది. అర్థమైందా? అదే విధంగా నీకు ఇక్కడ ఏం కావాలి? cos 2x కావాలి. cos 2x కి ఫార్ములా cos కాబట్టి మైనస్ అవుతుంది. 1 మైనస్ tan స్క్వేర్ x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. ఎప్పుడైనా ఇందులో సగం 2x ఉంటే x వచ్చినాయి, x ఉంటే x బై 2 వస్తాయి. కాబట్టి 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఇవి మారవండి యాక్చువల్ గా. cos 2x sin 2x ఫార్ములాలో మార్పు ఏమి రాదు. ఒక డెరివేటివ్ కట్టినప్పుడు మాత్రం 2dt లో 2 ఉండదు. ఇప్పుడు 2x అప్పుడు ఈ లెక్క మళ్ళీ మామూలే. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 4 ఇంటూ cos 2x మీన్స్ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ dt బై 1 ప్లస్ t స్క్వేర్. That is equal to integral of 1 by 1 plus t square LCM అయితే
5 into 1 plus t square plus 4 into 1 minus t square dt by 1 plus t square. రెండు కూడా cancel అయిపోతాయి. That is equal to integral of 1 by 5 plus 5 t square plus 4 minus 4 t square dt. That is equal to integral of 1 by 4 plus 5 9 5 minus 1 plus t square dt. ఇందాక లెక్క చెప్పాను కదా అది 1 by 3 square plus t square dt. That is equal to 1 by a square plus x square. అంటే 1 by a tan inverse of x by a. Tan inverse of t by 3 plus c. That is equal to 1 by 3 tan inverse of tan x by 2 by 3 plus c. Very good. Tan x by 3 plus c అని రాసుకోవచ్చు. ఇవి హోంవర్క్ సమ్స్ అండి, 4 కూడా సేమ్ మోడల్లో ఉంటాయి. ఇది ఒకటే cos 2x వచ్చిందండి, ప్రాసెస్ లో చేయండి. ఇవేమో sin x cos x అంటే tan x by 2 is equal to t అనుకుని చేసేటటువంటి మోడల్. ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేసి ఈ లెక్కలు చేస్తేనే మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకునేది ఏదైతే ఉంటుందో టైప్ 4 అర్థం అవుతుందండి. లేదా టైప్ 4 ఇంకా కష్టమైపోతుంది మీకు వినపడుతుందా? కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.